రాష్ట్ర రాజకీయాల్లో ఉత్తరాంధ్రలో రాజకీయ చైతన్యం ఉండే శ్రీకాకుళం జిల్లాది కీలక పాత్ర. అందుకే పదవుల కేటాయింపులలో శ్రీకాకుళానికి పెద్దపీట వేస్తూ ఉంటారు. రాజకీయ యాత్రలను కూడా అక్కడి నుండే షురూ చేస్తారు చాలా మంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా శ్రీకాకుళం నుంచి కొత్త రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెడుతున్నారా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. రెడ్డి సామాజిక వర్గ సంక్షేమ భవనానికి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరై ఆ తరువాత ఆయన చేసిన కమెంట్స్ ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి కూడా. వైసీపీలోనే కాకుండా జగన్ ఎదుగుదలలోనూ కీలక పాత్ర పోషించిన వ్యక్తి రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి. కేంద్రంలో వైసీపీకి ప్రతికూలమైన కూటమి అధికారంలో ఉన్నప్పటికీ ఆయన మీద ఉన్న అవినీతి ఆరోపణల కేసులు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేదు. దీనికి ప్రధాన కారణం విజయసాయిరెడ్డి చతురత అని అన్ని రాజకీయ వర్గాలు బహిరంగంగానే చర్చించుకుంటాయి. పార్టీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేసి వైసీపీలో నంబర్ 2గా పేరు తెచ్చుకున్న విజయసాయిరెడ్డికి వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు అనుకున్నంత ప్రాధాన్యత లభించలేదు. ఇది విమర్శకులు మాత్రమే చెప్తున్న మాట కాదు. తాను వైసీపీ నుంచి బయటకు వెళ్లిపోవటానికి జగన్ చుట్టూ ఉన్న కోటరీయే కారణమని స్వయంగా విజయసాయిరెడ్డి చెప్పారు. నా పట్ల వ్యవహరించినటువంటి తీరు, మా నాయకుడు వారి మాటలు విని నేను ఒక అంతర్మథనానికి లోనై ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేగాని వేరే ఇంకా ఏది కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు. ఆయన పార్టీని మేనేజ్ చేసుకోగలడు. నేను ఒక్కటే ఆయన్ని అభ్యర్థిస్తున్నాను, చుట్టుపక్కల ఉండేటటువంటి నిబద్ధత లేని వ్యక్తుల మాటలు వినవద్దు అని ఒక్కటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభ్యర్థిస్తాను. శ్రీకాకుళం పర్యటనకు వచ్చిన విజయసాయిరెడ్డి రాజకీయాలు మాట్లాడనంటూనే బోలెడన్ని పొలిటికల్ కామెంట్స్ చేశారు. తన ఆవేదన కూడా వెళ్లగెక్కారు. అయితే ఆయన ఈ విషయాన్ని అక్కడితో వదిలేలా కనిపించడం లేదు. శ్రీకాకుళం పర్యటనతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి. ఒకప్పటి కాంగ్రెస్, ఇప్పటి వైసీపీకి మెజార్టీ రెడ్ల మద్దతుంది. విజయసాయిరెడ్డి కూడా ఆ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని జోరుగా చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే శ్రీకాకుళంలో నిర్మించబోయే రెడ్డి సామాజిక భవనం నిర్మాణానికి కావాల్సిన 2.5 కోట్ల రూపాయలు తానే ఇస్తానని ప్రకటించారు. రాజకీయ నాయకులందరూ, రాజకీయ పార్టీలందరూ కూడా, అన్ని పార్టీలు ప్రజలను ఎలా మభ్య పెడతారు అన్నటువంటిది ఇది ఒక ఉదాహరణ. మీరు 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అప్పట్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ని పరిపాలించడం జరిగింది. అప్పట్లో నాకు తెలిసి 3, 5 బిజినెస్ సమ్మిట్లు పెట్టారు ఆయన. పలుసార్లు స్విట్జర్లాండ్లో డావోస్కి వెళ్ళడం జరిగింది. కొన్ని లక్షల కోట్లకి ఎంఓయూలు ఎంటర్ కావడం జరిగింది. ఆ తరువాత మళ్ళీ తిరిగి 2014లో బాబు గారు అధికారంలోకి వచ్చారు. 2019 వరకు పరిపాలన చేశారు. అప్పుడు కూడా నాకు తెలిసి ఒక 2, 3 సమ్మిట్లు పెట్టడం జరిగింది. నాకు గుర్తుండేంత వరకు 13 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు ఎంటర్ కావడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది 2019లో. 2024 వరకు పరిపాలించింది. అప్పుడు కూడా నాకు తెలిసి ఒక 2 సమ్మిట్లు జరిగాయి. ఈ యొక్క కరోనా పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా ఇదే రకంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు ఎంటర్ కావడం జరిగింది. ఈ ఎంఓయూల తంతంతా కూడా ఈ ఇన్వెస్టర్ సమ్మిట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక మిథ్య, ఒక ఫాల్స్. అటు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నా రెడ్ల మద్దతును కూడగట్టుకునేందుకే ఈ ప్రకటనలు చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక రాజకీయాల్లోకి రాను, వ్యవసాయం చేసుకుంటానన్న విజయసాయిరెడ్డి రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగలేదని భావించినప్పుడు కొత్తగా పార్టీ పెట్టేందుకు కూడా వెనుకాడనని అదే వేదికగా చెప్పారు. అంటే విజయసాయిరెడ్డి ఏదో భారీ స్కెచ్ వేస్తున్నారని క్లియర్ గా అర్థమవుతుందని వైసీపీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. వైసీపీలో కూడా
మెజార్టీ నేతల్లో విజయసాయిరెడ్డిపై సింపతి కనిపిస్తుంది. మొదటి నుండి పార్టీ బలోపేతానికి, జగన్ అభివృద్ధికి కృషి చేసిన విజయసాయిరెడ్డి పరిస్థితి ఇలా కావటం బాధాకరమని లోలోపల చర్చించుకుంటున్నారు. ఇవన్నీ విజయసాయిరెడ్డికి అనుకూలంగా కనిపిస్తున్నాయి. శ్రీకాకుళంలో విజయసాయిరెడ్డి అనౌన్స్మెంట్ విన్న చాలా మంది ఆయన మిగిలిన జిల్లాల్లో కూడా రెడ్డి సామాజిక వర్గ భవన నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉందని కూడా చెప్పుకుంటున్నారు. రెడ్ల మద్దతు కూడగట్టి పార్టీ పెట్టి తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే రెడ్లు సహా వైసీపీలో మెజార్టీ నేతలు తనకు అనుకూలంగా ఉన్నారని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఏదేమైనా శ్రీకాకుళంలో విజయసాయిరెడ్డి కామెంట్స్ వైసీపీని కాస్త కలవరపెడుతున్నాయి.